హాయ్ వ్యూయర్స్, నేను మీ శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్ రచ్చబండ. సో ఈరోజు ముందుగా సాటర్డే రివ్యూ, నాగార్జున గారి ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్లే ముందు మనం కొన్ని విషయాలు పూర్తిగా మాట్లాడుకుందాం. ఈ రోజు హౌస్ నుంచి ఎలిమినేట్, రేపు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరో కాదు, మన సోనియా. సో పబ్లిక్ అందరికీ చాలా మందికి కళ్ళు చల్లబడి ఉంటాయి, చాలా మంది హేట్రెడ్ ఫామ్ చేసుకున్న సోనియా. సో ఈ రోజు రేపటితోనే సోనియా శకం బిగ్ బాస్ లో మనకు ముగిసినట్టే. దీనివల్ల మనం ఒక నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సోనియా అనే అమ్మాయి చాలా తెలివిగల అమ్మాయి. నేను కూడా అనుకున్నా తెలివిగల అమ్మాయి. వాస్తవం తెలివి లేదని అమ్మాయి అని నేను చెప్పట్లేదు, కానీ తెలివి ఎక్కడ వాడాలా, ఎక్కడ వాడకూడదు, ఎలా వాడాలి, నోరు ఎక్కడ అదుపులో పెట్టుకోవాలి, నోరు అదుపులో ఎక్కడ పెట్టుకోకుంటే ఇక్కడ ఎంత ఇబ్బందులు వస్తాయనే దానికి పూర్తి నిర్వచనం మన సోనియా. ఎందుకంటే తనకు బ్రెయిన్ ఉంది, ఆట తెలుసు, ఎట్లా మాట్లాడదు అన్ని తెలుసు, కానీ అనవసరమైన సబ్జెక్ట్లో పోయింది, ఆట ఆడింది, ఓడిపోయింది. అండ్ ఒక గ్రూప్, ఒక ఇద్దరితో ముగ్గురితో మాత్రమే మంచిగా ఉండి మిగతా వాళ్ళందరితో ఉండకుండా హౌస్ కు దూరం అయింది ఫస్ట్. సో ఫస్ట్ గేమ్ లో ఓన్లీ టాస్క్ ఆడడం కాదు, గేమ్ లో గెలవాలంటే పబ్లిక్ ని గెలవాలంటే ఫస్ట్ ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ ని గెలవాలి. ఇది బేసిక్ రూల్. హౌస్ మేట్స్ ని గెలవకుండా నువ్వు ముందుకు వెళ్తా అంటే ఎవరికో ఒకరికి ఇద్దరికి సాధ్యం కావచ్చు. మనం ఎవరినో చూసి పులిని చూసి నక్కవాత పెట్టుకున్నది అన్నట్టు వారిని ఎవరినో చూసి మనం అమ్మ అప్పుడు ఆ ఓటీటీ సీజన్లో అమ్మాయి చేసింది నేను చేస్తా అంటే ఆమె చేసిందో లేదు, అట్లా అనుకున్నదో లేదు, కానీ మన జనాలకైతే అట్లే అనిపించింది. ఎవ్రీబడీస్ కామెంటింగ్ లైక్ దాట్ ఓన్లీ. బిందు మాధవ్ చేసినట్టు నేను చేస్తా, ఆ మోనాక్ లా పోతా, ఆడపులి అని తనతనే తీసుకున్నాడు, ఇవన్నీ చేసి ఒక మంచి అపార్చునిటీని పొడగొట్టుకునే చెప్పాలి. ఆ పిల్ల చెప్తుంది కదా అందరికీ, మనకు ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆపర్చునిటీ మనం వాడుకోవాలి, ఒక బిగ్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి చెప్పించాలి అసలు. బట్ ఆ బిగ్ ప్లాట్ఫామ్ వాడట్లో తనకే తెలియలే, డెఫినెట్ గా వెళ్ళిపోయింది. ఓకే, ఇది ముఖ్యమైన అప్డేట్. చాలా మంది సంతోషపడి ఉంటారు, బికాస్ చాలా హేటెడ్ విరిగిపోయింది అమ్మాయికి. బయట కూడా విపరీతమైన హేటెడ్ విరిగిపోయింది. కొన్ని వీడియోలు తన వైరల్ అయినాయి, బిగ్ బాస్ లో చేసిన వీడియోలు కొన్ని వైరల్ అయినాయి. సో ఆ వీడియో వైరల్ అయిన దాంతో హేటెడ్ విరిగిపోయింది. ఈవెన్ బిగ్ బాస్ టీమ్ ఆల్సో థింకింగ్ ద సేమ్. ఇవన్నీ కాకుండా ఓటింగ్ కూడా చాలా తక్కువ వచ్చింది అమ్మాయికి. ఎవరు ఓటు వేయడానికి చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఓటింగ్ ప్రకారం అమ్మాయి బయటకు వచ్చింది. చాలా మంది అనుకుంటున్నట్టు సీక్రెట్ రూమ్ లో పెడతారు సోనియాను అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అదేమీ లేదు. బిగ్ బాస్ టీమ్ డోంట్ వాంట్ టు కీప్ సోనియా ఇన్ సీక్రెట్ రూమ్. సో డెఫినెట్ గా తను బయటకు వచ్చేస్తుంది రేపు. బయటకు వచ్చేస్తుంది రేపు. సో అది విషయం, ఇది ముఖ్యమైన అప్డేట్. ఎంతమంది హ్యాపీ ఉన్నారో, ఎంతమంది హ్యాపీ లేరో కామెంట్ చేయండి. సోనియా ఎలిమినేట్ కావాలని చాలా మంది అనుకున్నారు. సో వాళ్ళందరికీ హ్యాపీ న్యూస్ అనుకుంటున్నా. సో మీరు కూడా ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ సోనియా ఎలిమినేషన్, ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, నెక్స్ట్ మనం బిగ్ బాస్ లోకి వెళ్ళిపోదాం. సీజన్లో మన ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సారీ, నిన్న మొన్న ఒక చేయలేకపోయాను, కొద్దిగా వేరే ఒక ఫ్రెండ్ వల్ల ఫాదర్ ఎక్స్పైర్ వల్ల 2 days అటే పట్టింది. సో నేను ఆ 2 days రివ్యూస్ చేయలేదు. ఓకే, బిగ్ బాస్ స్టార్ట్ కాగానే మనకు జనరల్లీ సాటర్డే మన ఫ్రైడే రోజు ప్రమోషనల్ టాస్క్లు ఉంటాయి కదా. సో ప్రమోషనల్ టాస్క్ ప్రిజ్మా లెగ్గిన్స్ వాళ్ళ ప్రమోషనల్ టాస్క్ ఇచ్చేసారు. అందరూ ఎవరి దగ్గర వాళ్ళు బాగానే పర్ఫామ్ చేసినట్టు అనిపించింది. తర్వాత మిడ్ నైట్ గుసగుసలు మొదలుపెట్టారు. మిడ్ నైట్ గుసగుసలు చూపించాడు మనకు. ఈ మిడ్ నైట్ గుసగుసలు అనే పదం బిగ్ బాస్ బాగా ఫేమస్ అయినట్టున్నది అంత. ఓకే, సో అక్కడ సోనియా వాళ్ళ క్లాన్ సభ్యులందరూ మాట్లాడుతున్నారు. మైకులు తీసేసి ఒకళ్ళు చేతులు పట్టుకొని ఏనుగు చెప్పుకొని మాట్లాడుతుంటే బిగ్ బాస్ 2-3 సార్లు అనౌన్స్మెంట్ ఇచ్చి సోనియా మైక్ ధరించండి, ప్రాపర్గా ధరించండి, మైకంట మైక్ ధరించండి. అండ్ నీకు ఈ మైకుల ముచ్చట ఊకర్లో ఇదే లొల్లి దాపరమైంది బిగ్ బాస్ వల్ల. మైకులు ఎందుకు పెట్టుకోరు నాకు అర్థం కాదు. మీకు ఇచ్చిన మైకులు ఎందుకు? లోపల పెట్టుకున్న మైకులు వేసుకొని పడుకోవచ్చు కదా. పడుకున్నప్పుడు ముచ్చట పెట్టేటప్పుడు మైకులు వేసుకోకుంటే ఈ గుసగుసలు ఒడవకనే గీత దూరం తెచ్చుకున్న సోనియా అన్నంటే లిప్స్ ఇవన్నీ ఎందుకమ్మా? అవన్నీ చేయకుండా మంచి గుట్టు అయిపోతున్నాయి. అందరితో ఇద్దరితో మంచి గుట్టి, ప్రపంచంతో మంచి గుట్టి గుసగుసలు. మళ్ళీ బిగ్ బాస్ తో మళ్ళీ వార్నింగ్. నువ్వు చెప్పండి వీకిల్ వార్నింగ్. ఈ వార్నింగ్లు పడతా అంటే ఇక్కడ గమ్మత్ ఏంటంటే, నబీల్ అవతల రూమ్ లో నబీల్ పన్నాడు పాపం. కళల సౌదీ పోయొచ్చాడు. సౌదీ పోయి కబాబులు తిన్నట్టు కలస్తా అందట నబీల్కు. మంచి ఎంటర్టైన్మెంట్ క్యాండిడేట్ నబీల్. ఏ మాట కామాట సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు అందరికి. హౌస్ లో అందరినీ గెలిచిండు, బయట అందరినీ గెలిచిండు, అండర్ డాగ్ లాగా బిగ్ బాస్ లాగా వచ్చిండు, అందరి మనసులు గెలుచుకున్నాడు. ఈవెన్ నాగార్జున గారి మనసు కూడా గెలుచుకున్నాడు. నిన్న ఇమిటేషన్స్ సూపర్ సింపేసిటబా. మన ఆదిత్య ఉన్న ఇమిటేషన్ చేసి ఇట్లా పట్టుకొని చాలా సేపు ఇట్లా అనుకుంటూ మస్తు ఇమిటేట్ చేశాడు. సో ఇమిటేట్ చేసి మంచి మనసు గెలుచుకున్నాడు. లాస్ట్ వీక్ అంతా సూపర్ ఆడిండు. నామినేషన్తో మొదలైందబ్బా నబీల్ గేమ్. అట్లా లేచిపోతాడు తరాజు లెక్క మీదికి. ప్రతి గేమ్ ఆడతాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అవతలోనికన్నా బుద్ధి ఉండాలి.
అవతల క్లాన్ వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి, ఎప్పుడు తీసేయాలి ఎప్పుడు తీసేయద్దు. నీకు క్లాన్ వర్సెస్ క్లాన్ వచ్చినప్పుడు తీసేయాలి, తీసేయలేదు, అప్పుడు తీసేసినావు ఓకే. బట్ నిన్న క్లాన్ వర్సెస్ క్లాన్ కాదు కదా, నీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపే దాంట్లో కూడా నీకు అది తప్పు చేసి తీసేసిండు. అది ఏమవుతుంది, నువ్వు ప్రతిసారి నబీల్నే తీసేస్తే నబీల్ స్ట్రాంగ్ కనుక నువ్వు తీసేస్తున్నావు పబ్లిక్ తెలియదా? అంటే నువ్వు వీక్ వాళ్ళతో గేమ్ ఆడదాని అనుకుంటారు, వీళ్ళు స్ట్రాంగ్ వాళ్ళతో ఆడరు కనుక వీళ్ళు వీక్ అని అనుకుంటారు కదా. మరి అది ఎందుకు సెన్స్కి ఎక్కుతలేదు? నిఖిల్కు ఎక్కాలి కదా, ఎక్కకుండా ఎందుకు సెన్స్కి ఎక్కకుండా ఉంటుంది నాకైతే ఇంతవరకు సమజ్ అవుతలేదు. మరి అన్నట్టు నాగార్జున గారు అన్నట్టు ఏ మిస్ మాయల పడ్డాడో, ఏది చేసిండో అని చెప్పేసి నువ్వు ఎంత కాదనుకున్నా ప్రపంచం అంతా మీరు ముగ్గురు కలిసి ఆడతాను అనుకుంటాను. ఎవరి గురించి మాట్లాడతానో మీకు తెలుసు. సో అది అంటే ఇప్పుడు అది ఎందుకు అట్లే మాట్లాడాల్సి వస్తుందంటే, ఇది ముగ్గురు గేమ్లో చెడగొట్టింది ఈ ముగ్గురు కలిసి ఆవడం అనేది. కొంత దూరం మెయింటైన్ ఇండిపెండెంట్ గేమ్ అంటే అవతలోడి నీ మీద బురద చల్లడానికో లేకుంటే అవతలోడి నీ మీద నిన్ను అనడానికి అవకాశం ఇస్తున్నారు కదా, ఇచ్చి వాళ్ళకి అవకాశం ఇచ్చిందంటే మనదే తప్పు. అవతలోడు అన్నది తప్పు, వారికి ఇచ్చే అవకాశం, మాట్లాడే అవకాశం మన గురించి ఇవ్వకూడదు, ఇచ్చాడు, జరిగింది. సో ఇదంతా అయిపోయినాక నబీలు సూపర్ డైలాగు, సౌదీలా చికెన్ కబాబ్ తింటున్న బిగ్ బాస్, తింటుంటే అక్కడికి నిఖిల్ వచ్చినట్టు కనబడుతుంది, మణికంఠ వచ్చినట్టు కనబడుతుంది. తర్వాత వింటే నువ్వు చెప్పిన మాటల్లో కళ్ళకి వస్తాయి బిగ్ బాస్, ఇది తప్పు బిగ్ బాస్, నేను నిద్ర మళ్ళా పట్టదు బిగ్ బాస్, ఒక్కసారి నిద్ర పడితే మళ్ళా పట్టదు బిగ్ బాస్ అని మంచి ఎంటర్టైనింగ్ అంటే పర్ఫెక్ట్ ఎంటర్టైనింగ్ వేల పడ్డాడు. పబ్లిక్ ఏం కావాలో ఆ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తాడు నబీల్. ఓకే, తర్వాత నాకు సార్ స్టార్ట్ చేసిండు హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ అనే సబ్జెక్ట్ స్టార్ట్ చేసి హీరో జీరో అని ఒక గేమ్ పెట్టాడు, హీరో జీరో అని ఒక టాస్క్ పెట్టాడు. మంచి టాస్క్, ఎందుకంటే ఎవరి గురించి ఏమనుకుంటారు అది బయటికి రావాలంటే ఎప్పుడు ఏ టాస్క్ పెట్టాలని బిగ్ బాస్ టీంకు పర్ఫెక్ట్ తెలుసు. సో ఈ రోజు ఎందుకు పెట్టినంటే, సో హీరో జీరో గేమ్ పెట్టిన తర్వాత మణికంఠ పిలిచింది. మణికంఠ పిలిస్తే హీరో సీత బిగ్ బాస్ నాగార్జున గారితో హీరో సీత, జీరో నైనికా అని పెట్టాడు. కరెక్ట్ పెట్టాడు. తను క్లాన్కు అందుకే ఈ రీజన్తో క్లాన్ నుంచి కూడా షిఫ్ట్ అయ్యి నిన్న గోల్డెన్ బ్యాండ్ తీసుకొని క్లాన్ నుంచి షిఫ్ట్ అయిపోయాడు, దానికి షిఫ్ట్ అయిపోయాడు. బికాజ్ ఇక్కడ తను అనుకున్నట్టు కాలేదు. ఎందుకంటే మా అవమానించి నిఖిల్ చాలా అవమానంగా మాట్లాడాడు, ఆయన మణికంఠ నువ్వు చాలా అవమానంగా మాట్లాడాడు. బికాస్ తనను రైట్ హ్యాండ్ అని ముందరనే సోనియాను నువ్వు నా రైట్ హ్యాండ్ నువ్వు ఉండాలని, మణికంఠ నీకు ఇష్టమైతే లేకుండా లేదంటే దాని అర్థం ఏంది? లాఠీ పెట్టి కొడతారు, రబ్బర్ చుట్టి కొట్టినట్టే. ఓకే, డైరెక్ట్ రబ్బర్ పెట్టి అప్పుడు రాకుండా కొట్టినట్టు అంతే. ఆ విషయం అందరికీ అర్థమైంది, మణికంఠ కూడా అర్థమైంది. ఇక నాకు అనవసరం ఇక్కడ లేనప్పుడు ఎందుకు అన్నట్టుగా సార్ చంపాడు. కనుక సీత డెఫినెట్గా మంచిగా ప్లాన్ నడిపిస్తున్నది అని చెప్పేసి మణికంఠ ఉద్దేశం కనుక సీత గురించి చెప్పాడు. నైనిక చాలా స్లో అయింది, అందరు చెప్పడం కాదు కానీ నైనిక అనేది బయటికి ఫోకస్ రావట్లా, నైనిక ఫుటేజ్ దొరకట్లేదు. సో అది ఏం జరుగుతుందో తెలియదు కానీ నైనిక మాత్రం ఖచ్చితంగా డౌన్ అయింది. సో ఆ విషయంలో మణికంఠ నైనికాకు అది ఇచ్చాడు. సో దీనిలో పెద్ద చెప్పడం అండ్ రీజన్స్ కూడా కరెక్ట్ చెప్పిండు. నాగార్జున సార్ కూడా 200% కరెక్ట్ నైనిక విషయంలో అని చెప్పేసి నాగార్జున గారు అప్రిషియేషన్. అంటే కొన్ని చోట్ల మణికంఠ చాలా క్లారిటీ ఉన్నట్టు మాట్లాడతాడు, కొన్ని చోట్ల క్లారిటీ లేనట్టు మాట్లాడతాడు. అదేందో ఆయనకే అర్థం కావాలి, మణికంఠకు వేరే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఒక్కోసారి సూపర్ క్లారిటీతో మాట్లాడతాడు పిల్లాడు, ఇంకొక్కోసారి కన్ఫ్యూజన్ ఏం మాట్లాడుతాడో అర్థం కాదు. నెక్స్ట్ నబీల్ని పిలిచారు. నబీల్ని పిలిచి నాగార్జున గారు 3 సార్లు క్లాప్స్ కొట్టాడు. బికాస్ చాలా బాగా ఆడు, నీ ఆటకు సూపర్ సలాం, మస్త్ ఆడినావు అని చెప్పేసి అప్రిషియేట్ చేసిండు. తర్వాత హీరో జీరో అంటే హీరోగా పృథ్వీకి ఇచ్చాడు. ఇది ఎందుకు ఇచ్చాడు పృథ్వీకి అంటే అపోజిట్ క్లాన్ కదా, మీరు అనొచ్చు సీతకి ఇవ్వచ్చు, ఇంకెవరికైనా పృథ్వీకి ఎందుకు ఇచ్చిండు అంటే వీళ్ళిద్దరు కలిసి ఒక గేమ్ ఆడారు, అది పట్టుకుని ఎండ్యూరెన్స్ గేమ్ ఒకటి ఆడారు. అక్కడ కష్టం ఎంతో నబీల్కే తెలుసు. అది అంతసేపు పట్టుకోవడం 3 hours అంటే మనకు చూపెట్టింది 10 నిమిషాలు, లైవ్ లో చూసిన వాళ్ళకి 3 hours అని అర్థమవుద్ది. చాలా బోర్ కొడుతుంది. బోర్ అంటే వాళ్ళు పాపం ఇంకా బిగ్ బాస్ వీళ్ళని ఎంటర్టైన్ చేశాడు. ఒక పాట వాడు, ఆట వాడు, ఇటు ఆట వాడని బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేశాడు. లాస్ట్ బిగ్ బాస్కి ఇక చిరాకులు వేసేసి ఒక్కటే చేయబట్టుకోవాలని కూడా చెప్పాడు. సో ఆ విధంగా వాళ్ళిద్దరే ఆడిన గేమ్ కనుక వాళ్ళిద్దరు ఒకరికొకరు అప్రిషియేట్ చేసుకుంటే తప్పులేదు. బికాస్ వారు ఎవరు ఏ క్లాన్ అయినా కూడా అప్రిషియేట్ తప్పులేదు. బికాస్ తనకు తెలుసు ఆ పెయిన్ ఏందని, 3 hours పెయిన్ ఏందని. తను వదిలేసిండు, పృథ్వీ ఆఖరి దాకా ఆడి గెలిచిండు కనుక డెఫినెట్ గా వాళ్ళు అప్రిషియేట్ చేసుకోవాల్సిందే, చేసుకున్నారు. సో అదే రీజన్ చెప్పేసి ఇంకా కొంచెం బాగా ఆడుతున్నాడు పృథ్వీ. ఇండియన్స్ గేమ్లో బాగా ఆడిండని చెప్పేసి, బ్యాలెన్స్ టాస్క్ లో మంచిగా ఆడిండని చెప్పేసి అప్రిషియేట్ చేసిండు. నాగార్జున గారు కూడా
ఆ బెలూన్ టాస్క్ అది ఎండ్యూరెన్స్ గేమ్ చాలా బాగా ఆడి నేను అప్రిషియేట్. బికాస్ 3 hours అది హోల్డ్ చేయడం అనేది వాళ్ళు జిమ్ బాడీ నాలంటే 5 నిమిషాలు కూడా పట్టుకోలేం కావచ్చు మనం. సో ఆ 3 hours అది పట్టుకోవడం చాలా ప్రెషర్తో కూడుకున్న వ్యవహారం, పట్టుకోవడం చాలా కష్టం. సో అది పట్టుకొని ఆడిన కనుక వాళ్ళు అప్రిషియేట్ చేసుకున్నారు. నెక్స్ట్ మణికంఠకు 0 ఇచ్చాడు. మణికంఠ 0 ఎందుకు? మణికంఠ దగ్గర ఉన్న రీజన్ అందరికీ ట్రస్ట్ ఇష్యూ. ఇది మొదటి నుంచి కూడా మణికంఠ మీద ట్రస్ట్ ఇష్యూ ఉన్నది. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే తన వాళ్ళు అనుకుంటారో, అంటే వాళ్ళు ఎవరైతే మణికంఠ నా ఊడు అనుకుంటారో వాళ్ళకే నామినేషన్ చేస్తున్నాడు. సార్ ఇది ఫస్ట్ వారం నుంచి వస్తున్నది కనుక ఆ రీజన్ నాకు నచ్చలేదు అంటే నమ్మించి మోసం చేసి కిందికి వస్తుంది. అది ఈ వీక్ అంతా ఎవడన్నా దోస్తాన్ చేస్తాడు మణికంఠతో అంటే వాళ్ళు భయపడాల్సిన పరిస్థితి. ఈయన మనతో దోస్తాన్ చేస్తాడు, మనకు వారం రోజులు ఈయన మనతో దోస్తాన్ చేస్తాడు అంటే మనకు ఎప్పుడో కొడతారు రా వీడు అని వాళ్ళు అనుకుంటారు మైండ్లో. వీడు అనేది నా పదం కాదు, వాళ్ళు అనుకుంటారు క్యాజువల్గా అని చెప్పినాం. సో అట్లా ఫీలింగ్ తీసుకొచ్చిండు. ఆ రీజన్ చెప్పేసి నబీల్ వేసిండు. సో సూపర్ రీజన్స్, రెండు కూడా మంచి రీజన్స్ ఇచ్చిండు నబీల్. సో మణికంఠను నాగార్జున సార్ అడిగిండు, అర్థమవుతుందా మణికంఠ నీకు ఏం చేస్తున్నావు, స్టిక్ టు యువర్ డిసిషన్స్, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కాకు, వాళ్ళు చెప్పిన దాన్ని ఇన్ఫ్లుయెన్స్ కాకు, నువ్వు చెప్పిన మాట మీద నిలబడు అని నాగార్జున గారు మణికంఠ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిండు. నెక్స్ట్ ఆదిత్య వచ్చాడు, నిఖిల్కి ఇచ్చాడు 0 హీరో నిఖిల్కి ఎందుకు ఇచ్చాడు? ఆయన ప్రాస్పెక్టివ్ లోపల 3 సార్లు చీఫ్ అవడం అనేది ఈజీ టాస్క్ కాదు. ఒక్కొక్కరు ఒక్కసారి ఆడడానికే ఇంతవరకు కష్టపడుతున్నారు, ఒక్కసారి చీఫ్ అవడం కూడా కష్టమే. అటువంటిది 3 సార్లు చీఫ్ అయింది సార్, ఈజ్ ప్లేయింగ్ ద గేమ్ అన్నాడు. బికాస్ హీస్ ప్రాస్పెక్టివ్ లో నిఖిల్ గేమ్ మంచిగా ఆడతాడు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని లాస్ట్ ఒక 1 week నుంచి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటున్నది పరిస్థితి, కొంత మిస్ అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు, నిఖిల్ యాడ్ చేస్తున్నాడు కనుక. సో ఆదిత్య గారి ప్రాస్పెక్టివ్ లో నిఖిల్ మంచిగా ఆడుతున్నాడు, నిఖిల్కు హీరో ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి మనీకి 0. మనీకి ఎందుకు 0 ఇచ్చినట్టే ఈయన ఒక రీజన్, అంటే ఈయన మంచి ఆలోచించి ఇస్తాడేమో రీజన్స్ అనిపిస్తుంది. టీం ప్లే లేదు మణికంఠ దగ్గర, టీం ఉల్టా ఆడతాడు, టీం అందరితో కలిసి ఆడాడు. అంటే మణికంఠ అంటే వీళ్ళు టీంతో అంటే టీం వీళ్ళు అన్ని చెప్పినప్పుడు కరెక్ట్ ఉంటే మణికంఠ ఆడతాడు, మణికంఠ తప్పు లేకుంటే మణికంఠ పాయింట్ రేస్ చేస్తాడు. అది ఆయన నైజంగా రిలీజ్ చేస్తాడు, ఆయన కనిపించింది. సో ఆయన 0 ఇచ్చిండు మణికంఠకు. ఆల్మోస్ట్ అందరు మణికంఠకే 0 ఇచ్చింది. నైనిక వచ్చింది, నైనిక కూడా సీతకే మన హీరోకి ఇచ్చింది. బికాజ్ వాళ్ళ క్లాన్ చీఫ్ మంచి డిసిషన్స్ తీసుకుంటున్నది, అందరితో డిస్కస్ చేస్తున్నది. ఎందుకంటే తను అక్కడ నిఖిల్ టీంలో ఉన్నప్పుడు సీత ఫేస్ చేసింది, ఏది ప్రయారిటీ లేదు, మాకు ప్రియారిటీ ఇవ్వకుండా ఇద్దరికే ప్రియారిటీ ఇస్తున్నాడు అని చెప్పేసి ఫేస్ చేసింది. సో కనుక షీ గాట్ టు నో దట్ ఓకే అందరికి ప్రియారిటీ, నేను ఇబ్బంది పడ్డది అందరు ఇబ్బంది పడద్దని గ్రూప్ అందరితో కలెక్టివ్ డిసిషన్స్ తీసుకుంటున్నది, అందరికి ప్రిఫరెన్స్ చేసి కలెక్టివ్ డిసిషన్స్ తీసుకుంటుంది. సో కాబట్టి సీత అందరికీ నచ్చుతున్నది. మనం అనుకున్నట్టు గత 3 వారాలు కూడా మనం చెప్తున్నారు సీత గేమ్ ఈజ్ చాలా ఇంప్రూవ్డ్, మంచి ఇంప్రూవ్ చేసుకుంటుంది, మంచి ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయి, పాయింట్ ఎక్కడ ఎలా కట్ మన వేసేస్తుంది. సో అని మనం చెప్పుకుంటున్నాం. సో అట్లానే సీత ఇప్పుడు కూడా సీతకు అందరూ హీరో ఇచ్చే పరిస్థితి ఉన్నది. నైనిక సీతకి హీరో ఇచ్చింది. అగైన్ మళ్ళీ నైనిక 0 కూడా మణికంఠకి ఇచ్చింది. గేమ్ సాటిస్ఫాక్షన్ లేదు, బికాస్ తనకి వేసిండు 0 అని చెప్పేసి వేసిండు కనుక అదొక రివెంజ్ అనొచ్చు. అండ్ మణికంఠ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా లాస్ట్ వీక్ అంతా డౌన్ అయ్యిండు, బికాస్ సాక్రిఫైస్ చేసిండు. అక్కడ సాక్రిఫైస్ చేసిండు అంటే పాపం మణికంఠ ఏమనుకున్నాడు, నా టీం గెలవాలి, నా క్లాన్ గెలవాలి అని చెప్పేసి అనుకున్నా అని చెప్పిండు. కానీ దాన్ని కరెక్ట్, నేను అదే చెప్తా ఇప్పుడు మణికంఠ గురించి, ఈ నో ద గేమ్ ఎక్కడ మార్కులు పడితే తెలుసు, బట్ ఇంప్లిమెంటేషన్ లో మణికంఠకు ప్రాబ్లం అవుతుంది. ఇంప్లిమెంట్ చేయలేడు, ప్లాన్ తీసుకుంటాడు, ప్లాన్ చేస్తాడు, ఎగ్జిక్యూట్ చేస్తాడు, కానీ ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లం చేస్తాడు. అంటే మైండ్ లో అనుకున్నది ఎగ్జిక్యూట్ చేయలేడు, లేదంటే రాంగ్ ఆలోచిస్తాడు. దేర్ ఈస్ సమ్ కన్ఫ్యూజన్ ఇన్ మణికంఠ, డెఫినెట్లీ దేర్ ఈస్ సమ్. అందరు చెప్పినట్టే కన్ఫ్యూజన్, ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఎందుకు వస్తున్నాయి, ఎవరిని నమ్మాలి, నా ఓడి ఓడు అనేది స్ట్రాంగ్ గా డిసైడ్ కాలేకపోతున్నాడు మణికంఠ. ఇతను నా ఓడు అంటే వారం రోజులు తిరిగితే, నువ్వు ఒక దోస్తుతో ఎంబడి తిరిగితే వాడి ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది, దోస్తుకి యాక్సెప్ట్ చేయాలి. నువ్వంతో తిరిగి వీడు అన్ని ప్లస్ కొన్ని మైనస్ ఉన్నాయి, ఆ మైనస్లు దొరకబట్టి పాయింట్ అవుట్ చేసి నువ్వు నామినేషన్ లో పెడతా అంటే నీతో దోస్తాన్ చేయడానికి ఎవరు సిద్ధపడరు. అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ నీతో దోస్తాన్ చేయడానికి సిద్ధపడరు. అదే జరుగుతున్నది మణికంఠతో మనకు. సో కాబట్టి మణికంఠ కొంచెం జాగ్రత్తగా ఆడాలా, లేకుంటే ఏమైనా జరగచ్చు. ఈరోజు సోనియాతో జరిగింది, రేపు మణికంఠతో జరగచ్చు. అంటే ఇప్పటికి ఓటింగ్ లో 2nd పొజిషన్ వస్తున్నాడు మనం అందరం అనుకోవచ్చు. బట్ బిగ్ బాస్ హౌస్ లో 1 సెకండ్ చాలు, టోటల్ గేమ్ అవుట్ కావడానికి 1 సెకండ్ 2 seconds చాలు, ఒక ఇన్సిడెంట్ చాలు. అట్లీస్ట్ ఒక ఇన్సిడెంట్ తోటి బిగ్ బాస్ మొత్తం డిసైడ్ అయిపోతారు. ఇది సోనియా విషయంలో కూడా జరిగింది. కొన్ని ఆమె చేసిన చిన్న తప్పులు అదే భూతద్దంలో కనబడుతుంది. ఇప్పుడు మంచి చేసినా భూతద్దంలో కనబడుతుంది. ఇప్పుడు తను మీరు అనుకోవచ్చు ఊకే సోనియా గురించి మాట్లాడుతుండని, నాకు ఎందుకు ఆమె కేపబిలిటీ ఉండి కూడా రాలేదు కదా, చేయలేదు కదా, తప్పు కనిపించి మనకు ఖచ్చితంగా చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను, వేరే ఉద్దేశం ఏం లేదు ఇక్కడ.
అప్పుడు విష్ణుప్రియ అన్న మాటకు చిన్న మాటకు సరే అది నెక్స్ట్ టాపిక్లో వస్తే చెప్పుకుందాం మళ్ళీ మనం. ప్రేరణకి ఇచ్చిన మళ్ళీ ప్రేరణ అడిగితే నబీల్ ఆబ్వియస్లీ గేమ్ హీరో అన్నది, నిఖిల్ జీరో అన్నది. ఇక్కడ గమ్మత్ ఏంటంటే నిఖిల్ జీరో అన్నది. ఎందుకు నిఖిల్ జీరో అన్నదంటే నిఖిల్ ఎట్లా ఆడుతున్నాడో నాకు అర్థమైతే లేదు. నేను అనుకున్నట్టు నిఖిల్ ఆడతలేడు. వీళ్ళు బయట పరిచయాలు కదా, అందరు కన్నడ వాళ్ళు పరిచయాలు. సో నిఖిల్ ఒక రకంగా ఆడుతున్నాడు నేను ఎక్స్పెక్ట్ చేసిన. అంటే వీళ్ళందరి ఉద్దేశం కూడా మనం అనుకునేది ఫస్ట్ రోజు నిఖిల్ ఎట్లా ఆడాడు, చాలా ఛాంపియన్ లేక రాగానే ఇనిషియేట్ తీసుకున్నాడు, అదన్నాడు ఘాట్ 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 అన్నాడు. తర్వాత నీడ పడ్డది. పొద్దున సూర్యోదయం తర్వాత నీడ ముగ్గురు చెప్పినాక నీడ పడుతుంది కదా, చెట్టు నీడ పడ్డాక దాని లైట్ ఆ ఎండ కనబడది. ఇప్పుడు ఆ చెట్టు నీడ ఉన్న ఎండు ఉన్నది, మరి ఆ చెట్టు నీడ వెళ్ళిపోతే నీడ ఎండ బయటకు వస్తుందేమో చూడాలి. చెట్టు సాయంత్రం అయింది, నీడ వెళ్ళిపోతే మళ్ళీ తెల్లారు ఉదయం అవుతుంది కదా. సో అట్లా నీడ పోతుంది కనుక మళ్ళీ సార్ ఏమన్నా మంచిగా ఏదో చూడాలా, కొత్త గేమ్ ఆడతాడా, డిఫరెంట్ గేమ్ ఆడతాడా, ఇవన్నీ పేర్లు తెలుసుకుంటే డెఫినెట్గా నాకు తెలిసి సోనియా వెళ్ళిపోతే వీళ్ళందరూ నిఖిల్తో మింగిల్ అవుతారు. ఎందుకంటే వీళ్ళందరి ఫీలింగ్ ఏంటంటే మేము నిఖిల్ రీచ్ కావాలి, అందరికి నిఖిల్ అంటే ఇష్టమే. నిఖిల్ రీచ్ కావాలంటే ఈ హర్డల్ దాటాల్సి వస్తున్నది. ప్రతి విషయం సోనియాను దాటాల్సి వస్తున్నది, పృథ్వీల టీమును దాటాల్సి వస్తున్నది. నిఖిల్తో మాట్లాడలేకపోతున్నామే, ఈయన కంట్రోల్ చేస్తున్నది ఒక ఫీలింగ్ లోకి ఉత్తమ్ హౌస్ వచ్చేసింది. వన్స్ సోనియా అవుట్ అంటే నిఖిల్ అందరు కలుపుకుంటారు, అందరితో నిఖిల్ కలగలుగుతాడు, అందరు కూడా నిఖిల్ని కలుపుకుంటారు. సో నిఖిల్కి ఇచ్చింది జీరోగా. బాగా చెప్పింది రీజన్స్ కూడా. నేను అనుకున్నట్టు ఆడతలేడు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, డిసిజన్ మేకింగ్ కరెక్ట్ తీసుకుంటలేడు, క్లారిటీ మిస్ అవుతున్నది. క్లాన్ నుంచి ప్లేయర్ని తీసేసేటప్పుడు కూడా క్లారిటీ లేదు. ఒకటి వాళ్ళ క్లాన్ నుంచి మణికంఠన్ తీసుడు తప్పు, రెండోది మా క్లాన్ నుంచి నబీల్ని తీసుడు తప్పు. ఇవి రెండు డిసిజన్లు తప్పే. బికాస్ నబీల్ని తీయొద్దు కదా, అనర్హుడిని తీయమన్నప్పుడు నబీల్ని తీయొద్దు కదా. అంటే నిఖిల్ ఆలోచన వచ్చిన రీజన్ ఇది, ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాకుండా చూడాలా, ఓకే దానికి ఆప్తం. నెక్స్ట్ క్లాన్ది కూడా చూసుకోవాలి కదా, క్లాన్ చీఫ్ కదా ఆయన ఆలోచన విధానం, క్లాన్ చీఫ్ కనుక క్లాన్ది కూడా అంటే పొద్దున వాళ్ళు ఎవడో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే నా క్లాన్లకి వెళ్ళి మనుషులు ఎక్కడ బయటకు పోతారో అది పోవద్దు అన్న ఉద్దేశంతో నిఖిల్ తీసుకున్న నిర్ణయం. పొరపాటు కావచ్చు, బట్ కొంత క్లాన్ పరంగా కూడా చూసి ఆలోచించి తీసుకున్న నిర్ణయం అది. సో అక్కడ నిఖిల్ బాగా తప్పు కొట్టడానికి లేదు, బట్ అది బెడిచికొట్టింది, తీసుకున్న నిర్ణయం బెడిచికొట్టింది. అదే పాయింట్ రేజ్ చేసి ప్రేరణ తనను చెప్పింది జీరో అని చెప్పేసి. అప్పుడే నాగార్జున గారు మళ్ళీ అడిగాడు, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ కదా, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో ఫిట్ ఎవరు ఉంటారో వాళ్ళని ఉంచుకోవాలి కదా, నువ్వు ఎట్లా చేసినావు అంటే నిఖిల్ ఇదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సార్ నేను అనుకున్నది వేరు, నేను ఫస్ట్ యాజ్ ఏ హౌస్ మెంబర్ అనుకున్నా, తర్వాత క్లాన్ పరంగా అనుకున్నా, సో అది నాకు బెడిచి కొట్టింది, ఎక్కడో బ్యాలెన్స్ తప్పిందని చెప్పేసి చెప్పిండు. కానీ క్లాన్ సేవింగ్ అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు నాకు కొంచెం ఇబ్బంది ఎదురైంది, అంటే నాకు కన్ఫ్యూజ్ అయినా ఏం చేయాలనేది, అక్కడ నాకు కొద్దిగా మైండ్ డిస్టర్బ్ అయింది, అట్లా తీసుకున్నా అని చెప్పేసి అన్నాడు. సో అయిపోయింది. సీత వచ్చేసి సీత చెప్తున్నారు అక్కడ, ఏం చెప్తున్నా గెట్టింగ్ విత్ ఇన్ఫ్లుయెన్స్ విత్ ద వర్డ్స్. సీత ఏమన్నదంటే తను ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, వేరే వాళ్ళ వర్డ్స్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, డిసిజన్ ప్రాపర్గా తీసుకుంటలేడు, ఎవరి ప్రభావంతో తీసుకుంటాడో అని కొంత సీత బాగానే వేసేసింది. ఏది అడగకుండా చేయడు, ఆమెను అడుగుతా, వీళ్ళందరూ ఉద్దేశం అదే, సోనియాని అడిగి చేస్తాడు, సోనియాతో చేస్తాడు అని చెప్పేసి ఇవన్నీ ఉద్దేశం అదే. అయితే అక్కడ నాగార్జున గారు ఏమడిగినట్టే, నీ దగ్గరికి క్లాన్లోకి ఎందుకు రీజన్ తెలిసిందా నీకు, అందరు నీ క్లాన్లోకి రాకుండా వెళ్ళిపోతున్నారు, ఎందుకో తెలిసిందా, నీ క్లాన్లోకి రావాలంటే ఎప్పుడైనా ఒక క్లాన్ చీఫ్ ఉన్నాడంటే నేను వస్తాను ఎగరవాలి, మనం సీతకే పడ్డట్టు. అదేంటో నిఖిల్కు గెలుస్తాడు కానీ ఎవరు క్లాన్లకు రావడానికి సిద్ధంగా ఉంటారు మొదటి నుంచి. ఫస్ట్ క్లాన్ సెలక్షన్ అప్పుడు కూడా అదే జరిగింది, నిఖిల్కు ఇద్దరితో గెలిచాడు, తర్వాత క్లాన్ సెలక్షన్ అప్పుడు అదే జరిగింది, మూడోసారి క్లాన్ సెలక్షన్ అప్పుడు అదే జరిగింది. అందరు వెళ్ళిపోతా అంటారు, అటు పోయి ఓడిపోతారు కానీ నిఖిల్తో ఉండరు, బికాస్ షాడో ఉన్నది కనుక గెలవను చెప్తున్నారు అట్లా. ఇక దానికి మీనింగ్ అది, ఒక్కసారి ఆమె వెళ్ళిపోతే అందరు కలుస్తారు, హౌస్ అంతా కలిసిపోతుంది నాకు తెలిసి. నెక్స్ట్ సోనియాని పిలిచేసి హీరో జీరో అంటే పృథ్వీకి ఇచ్చింది. సో ఇక్కడ నేను అందుకే అట్లా తెలియగలమే, పృథ్వీకి ఇచ్చిన రీజన్స్ పాయింట్ టు పాయింట్ సూపర్గా ఇచ్చింది సోనియా. ఈవెన్ నాగార్జున సార్ ఆల్సో క్లాప్డ్ ఫర్ హర్ రీజనింగ్. అంటే తన రీజనింగ్లో కానీ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్లో కానీ నెక్స్ట్ లెవెల్ సోనియా. ఇది ఆపుకోవాలి, అది ఆపుకోదు, అక్కడనే దెబ్బతీసింది సోనియా. అదొకటి, కొంచెం చేతులు కూడా మూమెంట్స్ ఎక్కువైపోయి అయిపోయి. సో ఇక్కడ నీకు పృథ్వీ గురించి చెప్పింది. పృథ్వీ అంతకుముందు ఆడిన ఆట తిరిగి ఇప్పుడు ఆట తిరిగి చాలా తేడా వచ్చింది సార్, తను మార్చుకుంటున్నాడు,
డెఫినెట్ గా మార్చుకుంటాడు, ఆ అగ్రెషన్ తగ్గించుకున్నాడు, కంట్రోల్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అందరితో కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇవన్నీ ఉన్నాయి కనుక నేను నీకు పృథ్వీకి ఇస్తున్న హీరో అంటే నాగార్జున కూడా అప్రిషియేట్ చేసిండు. నాకు కూడా నస్తున్నాడు పృథ్వీ, జీరో నుంచి హీరోకి వస్తున్నావు పృథ్వీ అని చెప్పేసి బాగా అప్రిషియేట్ చేసాడు. కంట్రోల్ చేసుకుంటూ తన దాన్ని కంట్రోల్ చేసుకుంటూ అని చెప్తే నాగార్జున కూడా అప్రిషియేట్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ మణికంఠ నెక్స్ట్ జీరోగా మణికంఠ అందరికి ఈజీ ఆప్షన్ అయిపోయింది. ఒక 3-4 వేస్తే 5 ఈజీ అయిపోతుంది ఆప్షన్. అందరు వేసారు కదా, మనం ఎందుకు వేద్దాం, మనం కూడా వేసేద్దాం అని వేసేస్తారు. మణికంఠకి వేసేసింది. ఆమె కూడా తెలియదని చెప్పింది. సోనియా కూడా మనిషితో ఫ్రెండ్షిప్ చేయడం ఏదైతే మిస్టేక్స్ దొరకబట్టడానికి చేస్తున్నట్టు అనిపిస్తుంది, అది పెయిన్ఫుల్గా ఉంది. నువ్వు దోస్తాను చెయ్యి, బట్ నాతో వారం రోజులు మంచిగా ఉంటే కూడా నా దగ్గర వచ్చి తప్పులు ఎత్తుకుతున్నాడు, నా తప్పుల్ని తీస్తున్నాడు, దానికి దోస్తాన్ చేయాల్సిన అవసరం లేదు, దూరం నుంచి కూడా చేయొచ్చు కదా. స్పెషల్ నాతో దోస్తాన్ చేసి అంటే నాకు ఇనుకోటి ఓడిచినట్టే కదా అన్నట్టుగా ఆ సెన్స్ లో వచ్చేటట్టుగా చెప్పింది. సో ఆ రీజన్ అందరు చెప్తున్నారు, మణికంఠకు అది ఉన్నది, మార్చుకుంటే బాగుంటుంది. సీత వచ్చి మళ్ళీ సీతకి ఇస్తే సీత వచ్చేసి నబిల్కి ఇచ్చింది హీరోగా. డెఫినెట్ గా తన క్లాన్ పరువు నిలబెట్టిండు, బాగా చేసిండు, బాగా ఎంటర్టైన్మెంట్ చేసిండు కనుక సీత ఇచ్చుట్లో సీత నబిల్ ఈజ్ డిజర్వ్డ్. ఈ వీక్ అయితే నబిల్ కంప్లీట్లీ డిజర్వ్డ్. నిఖిల్ కు 0 ఇచ్చింది. ఇండివిజువల్ గేమ్ ఆడాలా ఇట్లా ఉండొద్దు అని చెప్పేసి దాని మళ్ళీ సారాంశం అదే. ప్రేరణ చెప్పిందైనా వీళ్ళు చెప్పిందైనా మళ్ళీ సారాంశం కూడా అదే. నిఖిల్ నువ్వు కొంచెం బయటికి రావాలి, ఆ షాడోలోకి వెళ్ళి బయటికి రావాలని చెప్పేసి చెప్పి నెక్స్ట్ పృథ్వీ ఇంట్రెస్టింగ్లీ నబిల్కి ఇచ్చాడు. వాళ్ళ క్లాన్లో ఎవరికి ఇవ్వలేదు, ఈవెన్ నిఖిల్ కూడా ఇవ్వలేదు. బికాస్ ఇందాక నేను చెప్పుకున్న రీజన్ వైస్ వర్సా. ఎక్కడైతే నబిల్కు ఆ పెయిన్ తెలుసు, ఇక్కడ పృథ్వీకి కూడా ఆ పెయిన్ తెలుసుకి అది 3 గంటలు పట్టుకోవడం ఎంత కష్టం, చాలా టఫ్ ఫైట్ ఇచ్చిండు నబిల్. కాబట్టి అక్కడ నబిల్కు అప్రిషియేట్ చేసిండు. అండ్ నబిల్ను అందరూ అప్రిషియేట్ చేయాల్సిన పరిస్థితి, ఒక సోనియా తప్ప అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఈవెన్ సోనియా కూడా ఇప్పుడు మైండ్లో ఉంటుంది, బట్ నామినేషన్ చేసినప్పుడు బాగా గలాట గొడవ జరిగింది కనుక ఆ విషయం బయటికి చెప్తుండదు. బట్ డెఫినెట్గా మైండ్లో ఉంటుంది నబిల్ ప్లేయింగ్ గుడ్ గేమ్ అని, ఎవరు వాళ్ళ కాదనడానికి ఎవరికి లేదు. పృథ్వీ నబిల్కి ఇచ్చేట్టు మళ్ళీ సేమ్ పృథ్వీ. కానీ పృథ్వీ చేసిన పాయింట్ ఏంటంటే మణికంఠ మీద 0 ఇచ్చేసి అబద్ధాలు చెప్తున్నాడు. ఈ అబద్ధాలు చెప్తున్నాడని వీళ్ళ క్లాన్ వాళ్ళు వీళ్ళు రివర్స్ కావడానికి కారణం ఏంటంటే, ఈవెన్ మన సోనియా కానీ పృథ్వీ కానీ రివర్స్ కావడానికి కారణం ఏంటంటే, మొన్న తను సాక్రిఫైస్ చేసిన అని బిల్డప్ మనకి ఇచ్చి క్లాన్ చీఫ్ కి ఇచ్చి వీళ్ళందరి ముందర సాక్రిఫైస్ చేసిన అనుకుంటే, అక్కడ అవతల టీం వాళ్ళు మాత్రం వాళ్ళు ఇడు వీక్ అని తీసేసిండు, అన్యాయంగా తీసేసిండు. ఎందుకు వాళ్ళు అనుకున్నారు అంటే, అంత ముందుకి ఆడిన గేమ్ లో యష్మి ఓడిపోయింది, ప్రగల్భాలు వాళ్ళకి యష్మి ఓడిపోయింది. అది ఈజీరా, చాలా ఈజీ అని చెప్పేసి అక్కడ ఓడిపోయింది. ఆ మూమెంట్ లో వీకోలను తీయాలంటే మణికంఠ అంతకుముందు గట్టిగా ఫైట్ చేసిండు కదా. వీళ్ళు చేసుకున్న డిస్కషన్ లో ఆ డోర్ బయటకు వచ్చేటప్పుడు చాలా ఫైట్ చేసిండు మణికంఠ, 3 నాపిండు. ప్రత్యేకంగా నిఖిల్ 10 నిమిషాలు హోల్డ్ చేసిండు, ఒక 45-50 సెకండ్స్ హోల్డ్ చేసిండు, కాల్ మాల్గా పెట్టేసి. అటువంటి స్ట్రాంగ్ మణికంఠను బయటికి పంపించేసారు వీళ్ళు. అంటే వీళ్ళు ఎక్కడ కూడా గ్రూప్ గేమ్ ఉన్నది, మళ్ళీ మణికంఠ చీప్ గా దొరికిండు అని వీళ్ళు అనుకున్నారు. కానీ మణికంఠ బయటకు వచ్చిండు, తనే వచ్చిండు. మణికంఠ తనంతా తనే బయటకు వచ్చిండు. ఆ విషయం వీళ్ళకు తెలియదు. ఈ రోజు నాగార్జున క్లారిటీ ఇచ్చిండు దాని విషయంలో. ఓకే, ఈ విషయంలో నాగార్జున గారు ఈరోజు క్లారిటీ ఇచ్చేసారు. తనే కన్ఫ్యూజ్ అయ్యి నేను బయటకు వస్తున్నాను, సాక్రిఫైస్ అవుతున్నాను అని చెప్పిండు. వీళ్ళ తప్పు కాదని చెప్పేసి నాగార్జున గారు క్లారిటీ ఇచ్చారు తన విషయంలో. ఓకే, నెక్స్ట్ సారీ అయిపోయింది. తర్వాత సోనియా విషయం స్టార్ట్ అయింది. ఇక్కడ సోనియాను ఇక బయటికి పంపించాలి కదా, రేపు బయటికి పంపించాలంటే ఇవాళ నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. సోనియాను పిలిచేసి, సోనియా నువ్వు అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పేసి అన్నావు కదమ్మా, అప్పుడు విష్ణుప్రియ వచ్చి అడల్టరేటెడ్ కామెడీ అన్నది మన చేసిందని చెప్పేసి నువ్వు ఆమె అపాయింట్ చేసినావు, నువ్వు చేసింది ఏంటి వీడియో ప్లీజ్ అన్నాడు. ఏదైతే ఇక్కడ మనకు నామినేషన్ టైం లోపల నువ్వు వాళ్ళని ఇద్దరిని చూస్తున్నావు, పృథ్వీని వాళ్ళని చూస్తే నేను ఎట్లా కనబడతా నీకు అన్న సెన్సెస్ లో తను మాట్లాడింది. ఇక్కడ నాకు అంటే జనరల్ గా చూస్తే ఫస్ట్ అదే సీన్ చూస్తే ఓకే, కానీ అక్కడ అన్నది ఆ సెన్స్ కాదేమో నాకు అనిపించింది. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా కవరప్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. వీళ్ళతో కూడా అదే అన్నది. అసలు ఆ సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది, నేను అన్నది వేరు, నేను ఆటలో వాళ్ళని చూస్తున్నాను చూడలేదు. మేబీ లోపల ఉండొచ్చు. ఎందుకు అంతకుముందు మన పృథ్వీతో అడిగింది కదా, నీకు యష్మికి ఏం నడుస్తుంది అందరు అనుకుంటానని అడిగింది కదా, దాన్ని దీన్ని లింక్ చేసుకున్నారు అందరు. ఆ విషయం బయటికి రావడం వల్ల దాన్ని దీన్ని లింక్ చేసుకొని అక్కడ పొరపాటు జరిగిందో అని చెప్పేసి అనుకున్నారు. ఈ రోజు చాలా బాగా చెప్పింది సోనియా, క్లియర్గా చెప్పింది. బట్ పుణ్యకాలం గడిచిపోయింది ఇప్పటికే.
ఈమె చెప్పుడు ఎక్స్ప్లెనేషన్లు అన్ని పుణ్యకాలం గడిచిపోయింది. ఈమె చెప్పాల్సిన టైంలో చెప్పలేదు, తర్వాత చెప్పింది. తర్వాత యశ్మికి నెక్స్ట్ డే చెప్పింది, కానీ అది ఎపిసోడ్లో రాలేదు, అన్కట్స్లో వచ్చింది, అన్సీన్లో వచ్చింది, ఎపిసోడ్లో రాలేదు. అది ఆమె యశ్మితో మాట్లాడిన విషయాలు రాలేదు. ఓకే, సో ఇవాళ ఎక్స్ప్లెయిన్ బాగా చేసింది. నాగార్జున గారికి కూడా నాకు నచ్చలేని ఎక్స్ప్లెనేషన్ నచ్చింది, కానీ ఇంకేం చేస్తాడు, ఏం చేయలేని పరిస్థితి, చేతులు దాటిపోయాక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. సో అట్లా జరిగింది. దాని తర్వాత యశ్మిని కూడా అడిగాడు అనమాట. యశ్మి, ఎందుకమ్మా ఇప్పుడు ఇంత మంచిగా మాట్లాడుతున్నావు, అనవసరంగా ఇప్పుడు నామినేషన్ అప్పుడు గొడవ అయినప్పుడు ఆ యాక్షన్స్ బాడీ లాంగ్వేజ్ ఉంటాయి. యశ్మి ఎస్ నేను అదే చేస్తాను, నేను ఇదే చేస్తా ఉంటుంది. సో అట్లాంటివి ఎందుకు మాట్లాడుతున్నావు, చక్కగా మాట్లాడుతున్నావు కదా అన్నాడు. అన్న తర్వాత యశ్మిని లేబట్టి నువ్వు ఎందుకు మరి అట్లా సెన్సెస్ నీకు ఎందుకు వచ్చింది, ఆమె అనుకున్నట్టు ఆమె చెప్పిన ప్రకారం కాకుండా కొత్తగా ఎందుకు ఆలోచించినావు, కొత్తగా అంటే నువ్వు తప్పు ఎందుకు ఆలోచించినావు అక్కడ అంటే నన్ను కరెక్ట్ చేసేది ఉండే సార్, నేను అన్నా, నాకు అది అంతకుముందు గ్రౌండ్లో నడుస్తుంది కనుక నేను అన్న తర్వాత నేను అక్కడనే ఆప్త అయిపోతుండే, నామినేషన్ టైంలోనే ఆపేసి నేను ఆ సెన్స్లో నేను అనలేదని చెప్తే అయిపోతుండే. తెల్లారి మేము అనుకున్నాం మళ్ళా ఏమని ఇది కవరప్ చేయడానికి ఏదో పాయింట్ తీసుకొని వచ్చి చెప్తే నేను ప్రేరణ అనుకున్నాము. అట్లే చెప్పింది మాకు. నేను ఏదో అనుకున్నా అంటే నమ్మలే. విషయం ఏంటంటే సోనియా చెప్పింది, నెక్స్ట్ డే చెప్పింది, యశ్మి నమ్మలేదు. దీనివల్ల క్లారిఫై అయిపోయింది మనకు, నమ్మలేదు. సో అదే సెన్స్లో ఇంకున్నది, ప్రపంచం అంతా కూడా అట్లే అనుకున్నారు, అట్లే అయ్యి ఉండొచ్చు కూడా, తర్వాత సర్దొచ్చు కూడా, అంత కేపబిలిటీ సోనియా దగ్గర ఉన్నది, మనం లేదని అనుకోవడానికి లేదు. సో అట్లా జరిగింది. సో దాని తర్వాత చాలా క్లారిటీ ఇచ్చింది, కానీ అప్పటికే జనాలకు పడాల్సిన ఇంప్రెషన్ పడిపోయింది. ఎవడు నమ్మే పరిస్థితి లేదు, ఎంత మంచిగా చెప్పినా కూడా లేదు. ఆ పంచాయతీ అడిగి మన మూవీ కొట్టిండు నాగార్జున సార్. నెక్స్ట్ వచ్చేసి విష్ణుని పిలిచిండు. విష్ణు వచ్చేసి మంచి కామెడీ చేసిండు. దద్దోజనం ఎవరు, పులిహోర ఎవరు చెప్పు. ఎందుకంటే ఈమె కామెంట్ చేసేటప్పుడు అర్ధరాత్రి గుసగుసలల్లా దద్దోజనం పులిహోర అన్నది. ఎవరు దద్దోజనం ఎవరు పులిహోర ఫస్ట్ చెప్పమ్మా, హీరో ముందుగాల దద్దోజనం ఎవరు పులిహోర ఎవరు చెప్పు అంటే నిఖిల్ దద్దోజనం పులిహోర నిఖిల్ అన్నది. కానీ మళ్ళీ మన పృథ్వీ అనేటప్పుడు మాత్రం ధైర్యం వస్తలేదు పులిహోర అనడానికి. కొంచెం అప్పుడప్పుడు వేస్తాడు, ఎక్కువ కాదు, నిఖిల్ అంత కాదు, కానీ చదివి దాన్ని ఫన్ వేలా తీసేసిండు. హీరో ఎవరికి ఇస్తామమ్మా అంటే ప్రేరణకి ఇస్తా అన్నది. ఇది నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. చైల్డ్ డిషే, కానీ గ్రోన్ చైల్డ్ డిష్. మనం చెప్పుకున్నట్టే అమ్మాయి చైల్డ్ డిష్ అని మనం మొన్న దీనిలో చెప్పుకున్నాం కదా, స్పెషల్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. అట్లనే చైల్డ్ డిష్, హాఫ్ గ్రోన్ చైల్డ్, కానీ కేపబిలిటీస్ ఉన్నాయి, మీ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయి, ఫ్యూచర్ చీఫ్ అనుకుంటున్నా. అందుకోసం దానికి అందుకోసం దాని విషయంలో ప్రేరణకి ఇస్తున్నా అని చెప్పింది. ఇంకా సోనియా అంటే సోనియా కానీ గొడవది. సోనియా ప్రతిదానికి అలుగుతున్నది, చిన్న విషయాలకు అన్ని అలుగుతున్నది, అలకడు అవన్నీ చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పిండు. తర్వాత విష్ణు వీడియో ఒకటి ప్లే చేశారు. తను రాంగ్ కామెంట్ చేసిన వీడియో ప్లే చేశారు. తను నేను కామెడీగా చేసిన అని చెప్పేసి అన్నది. బట్ ఏది చేసినా ఆ కామెడీ చేయడం తప్పమ్మా, ఇంత ఇన్సెన్సిటివ్గా అసలు సెన్సిటివ్ లేకుండా ఎట్లా మాట్లాడతావు, జాగ్రత్తగా ఉండాలి, నోరు జాగ్రత్తగా ఉండాలి, అదుపులో పెట్టుకోవాలని చేసిండు. అందరికీ సారీ చెప్పింది ఆమె. ఎవరైతే బాధ పెట్టిందో ఆ వీడియో ద్వారా అందరికీ సారీ చెప్పింది. నెక్స్ట్ మళ్ళీ యశ్మి వీడియో ఓపెన్ చేసిండు ఒకటి. మనం మొన్న స్ట్రిక్ట్గా చెప్పుకున్నాం ఈ విషయంలో, మనం స్టాండ్ కరెక్ట్ మనం చెప్పినాం. ఏంటంటే విష్ణు పోయి రాంగ్ గైడెన్స్ ఇచ్చింది ఎవరికి, మణికంఠకు. జరిగిన సిచ్యువేషన్ గర్ల్స్ అండ్ బాయ్స్, ఎంతమంది గర్ల్స్ ఎంతమంది బాయ్స్ అన్న విషయంలో విష్ణు పోయి నేను సారీ చెప్పి నేను కాదు అంటే లేదు నిఖిల్ అన్నాడు అని చెప్పేసి నిఖిల్ తోసింది. అక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది యశ్మి. మేబీ మరి విష్ణు చూసిందా చూడలేదు, ఈ ముందు విషయం మొన్న కూడా మాట్లాడుకున్నాం మనం. ఇదే విషయాన్ని నాగార్జున గారు పాయింట్అవుట్ చేసిండ్రు, అది తప్పు కదా అంటే నేను ఆ సెన్స్లో ఇప్పుడు యశ్మి రియాక్షన్ ఇప్పుడు సూపర్ ఉంటుంది. ఇట్లాంటి టైంలో లేదు సార్ నేను అట్లా అనలేదు సార్, నేను నిజంగా కాదు సార్, నేను అట్లా అనుకోనే లేదు సార్ అన్నది. నాగార్జున గారు స్పాంటేనిటీ ఈ మధ్య సూపర్ ఉంటుంది అబ్బా. ఎందుకంటే ఇది అనగానే మరి ఇదే మాట ఆమె కూడా గేమ్లో అనొచ్చు కదా, సోనియా గేమ్లోనే అన్నది కదా, ఆట విషయంలో అన్నది కదా, నువ్వెందుకు ఫీల్ అయినావు అని అడిగిన వాళ్ళ. అడగగానే ఆ టాపిక్ తీస్తలేదు ఈమె యశ్మి. అది ఎందుకంటే మళ్ళీ మనది పడుతుంది కదా, మా మనది పడుతుంది కనుక లేదు సార్ నేను నిజంగా చెప్తున్నాను సార్, మణికంఠ ఐఎమ్ సారీ మణికంఠ, నేను అసలు అట్లా అనుకోలేదు సార్. నటనా చాతుర్యం చాలా బాగుంటుంది యశ్మి దగ్గర, అనేస్తుంది, అనాల్సి అని అంటది, తర్వాత ఏమో అంటది. ఇది నాకెందుకో కొన్ని అవి నచ్చవు, నేను ఉన్నది చెప్పే వ్యక్తిని కనుక అది నచ్చదు. ఆ రోజు 100% పోనీ జరిగినప్పుడు డిస్కషన్ జరిగినప్పుడు ఎప్పుడు ఒప్పుకోవాలి యశ్మిన్ అంటే
ఈ డిస్కషన్ జరిగినప్పుడు వీళ్ళిద్దరు డిస్కషన్ జరిగినప్పుడు ఎవరు నిఖిల్ మణికంఠ డిస్కషన్ జరిగినప్పుడు సోనియా విష్ణుప్రియ వచ్చి చెప్పినప్పుడు ఇదంతా డిస్కషన్ జరిగినప్పుడు నేను కాదు ఎందుకంటే అప్పుడు లేచి మణికంఠ నేను సారీ చెప్తున్నా నేనే అన్నామా అంట నాది తప్పు ప్లీజ్ ఐఎమ్ సారీ అని చెప్పేసి అప్పుడు మణికంఠ చెప్తే యష్మి చాలా ఎత్తులో నిలబడుతుండే మన ఉద్దేశంలో. కానీ ఆ రోజు చెప్పాలా ఇప్పుడు పాయింట్అవుట్ చేసి వీడియో చూపిస్తే అది కూడా అక్కడ అందరికి కూడా వీడియో చూపిస్తే అప్పుడు కాస్తారు అన్నది. సో ఇట్లాంటి యష్మి తగ్గించుకోవాలా, ఇంకా కొన్ని అంటే తగ్గించుకుంటే బాగుంటుంది. తర్వాత మళ్ళీ మణికంఠతోని డిస్కషన్ చేసాడు నాగార్జున గారు. డిస్కషన్ చేసేసి మణికంఠ నీ ప్రాబ్లం ఏదో నీకు అర్థమవుతుందా అంటే లేదు సార్ నాకు నేను నా తప్పులన్నీ నేను బయటికి చెప్పడం నాకు ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నాను, చెప్పాలా చెప్పొద్దా నాకు క్లారిటీ లేదు, అసలు ఏం అర్థం కావట్లేదు సార్, చాలా లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ మై మైండ్ సార్ అని చెప్తున్నా. నీకే క్లారిటీ లేదు, గుడ్ అన్నాడు. అదే సార్ నాకు ఇంకా ఏం అర్థం కావట్లేదు అంటే క్లారిటీ తెచ్చుకోమనికంటే బీ క్లారిటీతో నుండి చాలా క్లారిటీ తెచ్చుకోవాలా, నీ మాట నిలబడాలా, ఎవరేమన్నా నీ సబ్జెక్ట్ కాదు ఇంకా చెప్తున్నా అని చెప్పేసి అన్నాడు. అని మణికంఠకు మంచి క్లాస్ వీక్నట్టు ప్రతి వారం మణికంఠ క్లాస్ వీకుడు కామన్ అయిపోయింది. ఇక మణికంఠ 2-3 రోజులు దీన్ని మళ్ళీ రకరకాలుగా వర్ణిస్తూ మనకు రకరకాల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అట్లా ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నిటితో మళ్ళీ మనల్ని రంజింపజేస్తాడు అనే సందేహం లేదు. మంచిగా రంజింపజేస్తాడు. 2-3 రోజులు ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ దీని పోస్ట్ సాటర్డే ఎఫెక్ట్స్ మనం భరించాలి మనకు మణికంఠ కొన్ని రోజులు. దీని తర్వాత ఈ 0-0 టాస్క్ ఎవరైతే ఉన్నారో నబీల్ విన్నర్ కనుక నబీల్కి ఎక్కువ చాలా మందికి 5-6 అది వచ్చిన నబీల్కి కనుక నబీల్కు కబాబ్ పంపించాడు. ఎందుకు అక్కడ నిద్ర లేపిండు కదా బిగ్ బాస్, నిన్ను నిఖిల్ చేయబట్టి బిగ్ బాస్ నిద్ర లేపిండు కదా, నీ కబాబులు మిస్ అయ్యాయి కదా సౌదీలా, కనుక నీకు నిఖిల్తోనే కబాబులు పంపిస్తున్నా అని చెప్పేసి ఆ నిఖిల్ లోపలికి వెళ్ళి బాక్స్ తోనే కబాబులు తెచ్చిచ్చాడు. దట్ సీన్ వాస్ రియల్లీ గుడ్ టు ఫ్రేమ్. మంచి డిసిజన్ అంటే మంచి బిగ్ బాస్ స్పాంటనిటీకి వాళ్ళ టీము ఆలోచన విధానానికి అట్లా చేసేసిండు. నెక్స్ట్ మణికంఠకి ఇచ్చిండు స్ట్రోక్. మణికంఠ నీకు అన్ని జీరోలు చాలా వచ్చినాయి కనుక నువ్వు డేంజర్ జోన్లో ఉంటే ఇప్పుడు ఈ సేవింగ్లలో నేను సేవ్ చెయ్యం అని చెప్పేసి చెప్తున్నారు. ఇడితే మణికంఠను సీక్రెట్ రూమ్ లో పెట్టొచ్చు, మజా వస్తుంది. ఎందుకంటే ఈయన ఎక్స్ప్రెషన్స్ మజా వస్తే పెట్టొచ్చు. సోనియాని మాత్రం పెట్టట్లేదు, సోనియాని మాత్రం బయటికి పంపించేస్తున్నారు. సో ఇక్కడికింతే. నా అభిప్రాయాలు మీకు నచ్చితే అంటే నేను చెప్పిన నిజమే అనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రిప్షన్స్ చేయండి. సబ్స్క్రిప్షన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, విల్ మీట్ టుమారో. సైనింగ్ ఆఫ్, శ్రీరామ్ ఇల్లెందుల.